कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. నాగేష్ గారు నమస్తే సార్. సార్ కొమ్మినేనిపై ఎస్సీ ఎస్టీ చట్టంపై జడ్జి అభ్యంతరకరం. నిన్న ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది ఈ నెల 24 వరకు. అయితే ఈ సెక్షన్ను ఎలా నమోదు చేస్తారు? గతంలో కూడా నేను పదే చెప్పాను, అక్కడ ఎస్సీ ఎస్టీ అనే అంశం ఆ డిబేట్లో ఏమొచ్చింది అని చెప్పి 2 సార్లు ఆయన వీడియో చూసిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఎస్పీకి డిఎస్పీకి వివరణ కోరిన న్యాయాధికారి సురేష్ బాబు. ఎలా చూడాలి సార్ ఈ కేసు సంబంధించి? అంటే ఇప్పుడు సమస్య ఏంటి, ఇక్కడ మీకు ఇలాంటి ఇష్యూస్ పైన మాట్లాడినప్పుడు దాని ఉచితానుచితాల కన్నా సమాజం మొత్తం పోలరైజ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు ఏమో కొమ్మినేని తీవ్రమైన నేరం చేశాడు, ఆయన సంగతి తేల్చాలి అనే పోలరైజేషన్, ఇంకోవైపు ఏమో ఆయన ఏమీ తప్పు చేయలేదు అనే పోలరైజేషన్. ఈ 2 పోలరైజేషన్లో సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ అంశం లోతుల్లోకి వెళ్ళి పరిశీలించేటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ఒకటి, ఆ డిబేట్లో కొమ్మినేని వారించి ఉంటే కరెక్ట్, అది వారించాల్సి ఉండే, వారించలేదు. వారించకపోగా ఒక రకంగా నీపై నీచంగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తారేమో, అలా మాట్లాడకూడదు, అలా మాట్లాడితే అని అన్నారు. ఇవన్నీ ఒక ఫ్యాక్టర్. కానీ ఇవి చట్టం ముందు ఏ రకంగా నేరం అవుతాయన్నది ఇంకో ఫ్యాక్టర్. సో వాట్ ఈజ్ unethical, what is improper and what is seriously illegal, రెండింటి మధ్య తేడా ఉంది. అనైతికం ఏంటి, అభ్యంతరకరం ఏంటి ఒక డైమెన్షన్ అయితే, చట్టంలో ఏ అంశం ఆధారంగా ఇది నేరం అవుతున్నది ఇంకో అంశం. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. ఇప్పుడు ఒక అన్యాక్సెప్టబుల్ బిహేవియర్ వేరు, సివియర్లీ లీగల్లీ పనిషబుల్ బిహేవియర్ వేరు. ఈ 2 తేడాలు ఉంటాయి. చాలామందికి ఈ తేడా అర్థం కాక గందరగోళపడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కొమ్మినేని డిబేట్లో ఇంప్రాపర్గా ఉన్నారా, ఆయన అలా ఎలో చేసి ఉండాల్సింది కాదు ఒక గెస్ట్ను, అలాంటి వ్యాఖ్యల్ని వెంటనే మోడరేటర్ ఖండించాలి, ఇదంతా ఒక ఆస్పెక్ట్ అయితే, అది లీగల్గా ఏ రకంగా క్రైమ్ అవుతుంది అనేది ఇంకో ఆస్పెక్ట్. కానీ ఈ డిబేటు అనే అంశం కన్నా దీన్ని నేను నిన్న కూడా చెప్పాను, కొమ్మినేని అరెస్ట్ ఇది పొలిటికల్ డెసిషన్, నాట్ జస్ట్ లీగల్ డెసిషన్. నాట్ జస్ట్ ఇప్పుడు ఆ డిబేట్లో ఆయన మాట్లాడిన అంశం ఒక కారణమైన నిర్ణయం వెనకాల ఖచ్చితంగా రాజకీయ నిర్ణయం అది. ఎందుకంటే అలాంటి అవకాశాన్ని కొమ్మినేని డిబేట్ ఇవ్వచ్చు ప్రభుత్వానికి, కానీ ఆ నిర్ణయం వెనకాలన్నది ఖచ్చితంగా రాజకీయమే. ఇప్పుడు అది కొమ్మినేని సాక్షి కాకపోతే, అది వేరే జనరల్ ఛానల్ వచ్చుంటే బహుశా దాన్ని ఖండించే వాళ్ళు ఇంత వివాదం అయ్యేది కాదు. సో అందువల్ల పొలిటికల్ అయినప్పుడు ఏమవుతుందంటే, అడ్మినిస్ట్రేషన్ గతంలో జగన్ ప్రభుత్వమైనా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వమైనా అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కొన్ని లక్ష్యాలతో కేసులు పెడుతుంటారు. ఇప్పుడు ఉదాహరణకు కొమ్మినేని పైన నువ్వు కేసు పెట్టావనుకోండి, ఇలా ఎందుకు మోడరేటర్ నువ్వు ఇలా అవకాశం ఎందుకు ఇచ్చావు, ఈ కేసులో బెయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు బహుశా నేను మొత్తం జ్యుడిషియల్ రిమాండ్ అదంతా చదవలేదు, ఆ కేసు రిమాండ్ రిపోర్ట్ అంటారు. బట్ డెఫినెట్గా కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అని నేను మీడియాలో కూడా చూశాను. అది ఎందుకు పెడతారంటే దాంట్లో బెయిల్ అనేది డిఫికల్ట్ అవుతుంది. ఓకే, కానీ అందువల్లనే మీకు వారు కేసు పెట్టించడం కూడా మీకు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి వీలుగా ఆ కేసు పెట్టించారు కూడా. కానీ ఇది ఏమవుతుంది, అల్టిమేట్గా నిలబడుతుందా? ఇప్పుడు ఒక టీవీ డిబేటు, అమరావతి పైన అనుచిత వ్యాఖ్యలు ఒకరు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇతను ఆపలేదు, లేదు అతని పైన కొమ్మినేని పైన ఆరోపణ అనేది ఆ వ్యాఖ్యల్ని ప్రోత్సహించాడు. 2 కదా ఆరోపణలు. అవును, ఆయన వ్యాఖ్యలు చేస్తుంటే ఆపలేదన్నది ఒకటి, రెండవది ప్రోత్సహించాడు అనేది ఇంకో ఆరోపణ. ఇందులో ఎస్సీ ఎక్కడిది, ఎస్టీ ఎక్కడిది? అందుకే నేను నిన్న కూడా అన్నాను, ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కాస్త డైల్యూట్ చేస్తుంది, ఒక రకంగా అమరావతికి అన్యాయం చేస్తుంది. ఇలాంటి అత్యుత్సాహం అంటే కొమ్మినేని ఏ రకంగానైనా లోపలెయ్యాలి అనే అత్యుత్సాహంలో అమరావతి అనే దానిపైన ఆ రకమైన సభ్య సమాజం అంగీకరించని వ్యాఖ్యలు చేసిన
కేసును నీరు కారుస్తుంది కదా. సో కేసును కేసులాగా ఉంటేనే నడుస్తుంది. నువ్వు ఇప్పుడు ఏమవుతుంది, మీరు అన్నట్లు జడ్జి అభ్యంతరాలు చెప్పడం ఇందులో ఎస్సీ ఎక్కడుంది, ఎస్టీ ఎక్కడుంది, ఇలా అట్రాసిటీ ఎక్కడుంది ఎస్సీ ఎస్టీల పైన, సో అనే క్వశ్చన్ వస్తుంది కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ తమ పొలిటికల్ ఎక్స్పీరియన్సీ అంటారు, అంటే ఆ రాజకీయపరమైన ఆలోచనతో కేసులు ఫ్రేమ్ చేస్తే ఆ కేసులు అల్టిమేట్గా న్యాయస్థానాల ముందు నిలబడవని వాళ్ళకు కూడా తెలుసు. కానీ వాళ్ళ లక్ష్యము ఏదో 5 ఏళ్ల జైలు శిక్ష 4 ఏళ్ల జైలు శిక్ష పడతాని కాదు. వాళ్ళకు కూడా తెలుసు ఇలాంటి కేసుల్లో సివియర్ పనిష్మెంట్ ఏమీ ఉండదు. అల్టిమేట్గా ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఆ ప్రాసెస్ను కఠినతరం చేయాలి అంటే ఇలాంటి కేసులు పెట్టాలి. లేకపోతే ఏమైతే నిర్ణయం బెయిల్ వచ్చేది, నీకు వెంటనే బెయిల్ వచ్చేది, దీని మీద కేసు నడిచేది, కేసు ఒక నెల నడిచేది, లాస్ట్కి ఏదో అయ్యేది. సో అందువల్ల ఈ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ కనుక ఆ ప్రాసెస్ను ప్యూనిటివ్గా మార్చడానికి, ఆ ప్రాసెస్ను పనిషబుల్గా మార్చడానికి, ఆ ప్రాసెస్ను కఠినతరం చేయడానికి ఇలాంటి కేసులు పెడుతుంటారు. అందువల్ల పోలీసులకు తెలియక కేసులు పెట్టరు, ప్రభుత్వానికి తెలియక కేసులు పెట్టరు. అందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒక టీవీ డిబేట్ నడిపినటువంటి యాంకర్ పైన పెడితే అది నిలబడుతుందా? ఎందుకంటే మాట్లాడిన వారు ఎస్సీ ఎస్టీ, అంటే అక్కడ ఎస్సీ ఎస్టీల సంబంధమే లేదు కదా. ఏమైందంటే అలాంటి చట్టాల విలువను కూడా దెబ్బతీస్తుంది. ఇక దీనిపైన దేశంలో జరుగుతున్నటువంటి టీవీ డిబేట్లు ఎన్నిటిపైన కేసులు వచ్చాయి, ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టర్స్గా ముందుకు వస్తాయి. ఖచ్చితంగా మీకు కృష్ణరాజు పైన ఉన్నంత కేసు కూడా కొమ్మినేని పైన ఉండదు. ఎందుకంటే కృష్ణరాజేమో ఆ వ్యాఖ్యలు చేశాడు. కొమ్మినేని పైన ఆరోపణ, ఆ వ్యాఖ్యలు ఆయన చేయలేదు, చేసే అతన్ని ప్రొవోక్ చేశాడన్నది ఆరోపించవచ్చు, ఎలో చేశాడన్నది ఆరోపించవచ్చు, ఆపలేదని ఆరోపించవచ్చు. సో ఆపకపోవటానికి, అనుమతించటానికి, ప్రోత్సహించటానికి ఎంత సీరియస్ కేసు అవుతుంది అనేది పాయింట్ కదా. అంటే నిన్న జడ్జి ముందట సార్ వీళ్ళు డైరెక్ట్గా ఎవరైతే అప్పీల్ చేయారో వాళ్ళు ఆయనే చెప్తున్నారు, కృష్ణరాజే దీనికి పూర్తి బాధ్యతలు వహించాలి, మాకు సంబంధం లేదని వీళ్ళే కృష్ణరాజు గారు వీడియోలని జడ్జికి చూపించారట. అంతే కదా. ఇప్పుడు కృష్ణరాజేమో ఇన్ఎస్కేపబుల్ కదా, ఆయన వ్యాఖ్యలు చేశాడు కదా. ఇప్పుడు 2 ఆప్షన్స్. ఒకటి కృష్ణరాజును కూడా ఓన్ చేసుకోవడం ఒక ఆస్పెక్ట్, రెండో ఆస్పెక్ట్ ఏంటంటే దాంతో డీలింగ్ చేసుకోవడం ఒక ఆస్పెక్ట్. డీలింగ్ ఓన్ ఎలాగో చేసుకోరు, ఎందుకంటే సాక్షి యాజమాన్యమే ప్రకటించింది కదా మాకు సంబంధం లేదు అని. సో ఓన్ చేసుకునే అవకాశం కూడా లేదు. ఆ వ్యాఖ్యల స్వభావం చూస్తే ఎవరు ఓన్ చేసుకుంటారు అలాంటి వ్యాఖ్యల్ని? సో అందువల్ల ఆ వ్యాఖ్యల్ని లోకల్ ఆయన చేసిన వ్యాఖ్యలు మాకేం సంబంధము అనడం ద్వారా ఇతర అప్పుడు ఆ పిటిషనర్లో కొమ్మినేని కావచ్చు, సాక్షి మేనేజ్మెంట్ కావచ్చు, వీటిలను తప్పించడానికి వీలు కలుగుతుంది. అందువల్ల అల్టిమేట్గా నేను చెప్పేది లా అనేది ఇంటర్ప్రిట్ ఎలా చేస్తావు. సో ఏ సెక్షన్ల ప్రకారం ఆర్టికల్ 19(1)A భావ ప్రజ్ఞా స్వేచ్ఛకు హక్కిస్తుంది, కానీ దానికి బౌండరీస్ను ఆర్టికల్ 2 సహేతుక ఆంక్షలు రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ రూపంలో పెడుతుంది. ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్లో మొరాలిటీ, డీసెన్సీ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా ఇండీసెంట్ వ్యాఖ్య, ఇమ్మారల్ వ్యాఖ్య, ఎట్టి పరిస్థితుల్లో నేను నిన్న కూడా చెప్పాను, మొన్న కూడా చెప్పాను, సభ్య సమాజం అంగీకరించే వ్యాఖ్య కాదు. ఇది అమరావతి బ్రాండ్ను దెబ్బతీసే దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యగా కనబడుతుంది క్లియర్గా. ఇది అమరావతి పట్ల తమ దీర్ఘకాల వ్యతిరేకతను ప్రదర్శించుకున్నారు. సో లేకపోతే సందర్భము లేదు అమరావతి పైన అభాండాలు వేయడానికి. ఆ సంబంధిత వాళ్ళు ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని కోట్ చేశారు, అది కూడా అమరావతిని ఉద్దేశించింది కాదు. అదొక పబ్లిక్ హెల్త్ రిపోర్టు, ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక దురవస్థను పరిష్కరించాలని జరిపిన అధ్యయనాన్ని కాస్త ఒక అమరావతిని టార్గెట్ చేస్తానికి వాడితే ఇట్ బికమ్ మీనింగ్లెస్ కదా. ఇప్పుడు భారతదేశంలో కూడా హై ఎయిర్ ప్రివేలెన్స్ ఉంది అని రాశారు. అందులో భారతదేశం మొత్తాన్ని మనం అంటాం అట్లా. కర్ణాటకలో సివియర్గా ఉంది అన్నారు, అంటే బెంగళూరు అంటామా? అందువల్ల ఏ రకంగా ఆలోచించినా ఆశ్చర్యాన్ని కలిగించేది. నిజంగా ఈ రకమైన వ్యాఖ్యలు కూడా చేయడం ఏంటి? ఎజెండాలు, పొలిటికల్ ఎజెండాలు టీవీలో ఉన్నమాట నిజం, కానీ పొలిటికల్ ఎజెండా హద్దులు దాటి, సరిహద్దులు దాటి, పరిధులు దాటి ఆ పొలిటికల్ ఎజెండా ఒక వికృత రూపంలో
ప్రదర్శించబడడం ఏంటి అనేది క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది. అందువల్ల మళ్ళీ చెప్పేది ఆ డిబేట్లో అమరావతిపై చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాల్సిందే, వ్యతిరేకించాల్సిందే. దానిపైన ఎలాంటి అనుమానము, సందేహము అవసరం లేదు. పోతే అది లీగల్గా ఏ రకంగా క్రైమ్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అది కూడా A1 పైన ఎలా ఎస్టాబ్లిష్, A1 కృష్ణరాజు గెస్ట్, A2 కొమ్మినేని శ్రీనివాసరావు యాంకరు, A3 సాక్షి యాజమాన్యం. ఈ ముగ్గురికి ఎలా ఆ కేసు అప్లికేబుల్ అవుతుంది? నా అంచనా సాక్షి యాజమాన్యానికి ఏ రకంగా మాకేం సంబంధం అని వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు. మేము ప్రతి టీవీ డిబేట్ను మేమే డిసైడ్ చేస్తామా, లైవ్ టెలికాస్ట్లను మేమెట్లా నియంత్రిస్తామంటున్నారు. సో అది బహుశా కోర్టులో నిలబడే వాదనే. కానీ సమాజం ముందు నిలబడని వాదన ఏంటంటే మాకేం సంబంధం అని. సమాజంలో నిలబడాల్సిన ఎందుకు నిలబడదు? కోర్టులో నిలబడడం వేరు. చట్టం ముందు సాక్షి యాజమాన్యం తప్పించుకునే స్కోప్ ఉంది, డౌట్ లేదు. కానీ సమాజం ముందు వచ్చే వరకు ఏమవుతుంది అంటే అమరావతి పైన కొన్నేళ్లుగా జరిపినటువంటి చర్చల కాంటెక్స్ట్లో దీన్ని చూస్తారు. రెండవది రెస్పాండ్ అయిన తీరు. పత్రికలో, టీవీలో వార్త వేశారు, కానీ గ్రావిటీ ఆఫ్ ద ప్రాబ్లం రీత్యా సాక్షి ఓనరే స్క్రీన్ పైకి వచ్చి దీన్ని మేము అంగీకరిస్తలేము, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సమర్థించము, ఇది లైవ్ టెలికాస్ట్లో ఒక గెస్ట్ చేసిన వ్యాఖ్యలు, దీనికి మా ఛానల్కు సంబంధం లేకపోయినా యాజమాన్యానికి, బట్ యాజమాన్యం నైతిక బాధ్యత తీసుకుంటుంది, దీనిపైన ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా మేము క్షమాపణ చెప్తున్నాం, నైతిక బాధ్యత తీసుకొని ఈ గెస్ట్ పైన మేము ఇంకో 6 నెలల పాటో ఏడాది పాటో నిషేధం విధిస్తున్నాం, ఇంకో యాంకర్ పైన మేము ఇంకొక ఈ రకమైన మేము ఆ చర్యలు తీసుకున్నాం అని ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే సమాజం ముందు నిలబడేది. చట్టం ముందు నిలబడి వేరు, సమాజం ముందు నిలబడి వేరు. కొన్ని అంశాలు చట్టం నేరస్తులుగా నిన్ను పరిగణించకపోయినా సమాజం ముందు పర్సెప్షన్ ఏం క్రియేట్ అవుతుంది అన్నది కూడా క్లియర్ కదా. కొన్నిసార్లు చట్టం నేరస్తులుగా చెప్పినా సమాజం ముందు అది నేరం కాకపోవచ్చు, ఇల్లీగల్ అండ్ అన్జస్టిఫైడ్. సో అందువల్ల డెఫినెట్గా ఈ కేసులో అల్టిమేట్గా మెరిట్ ఆఫ్ ద కేస్ అనేది ఏ సెక్షన్లు పెట్టారు, ఆ సెక్షన్లు వర్తిస్తాయా లేదా, ఆ సెక్షన్ల వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి కదా. సో అందువల్ల ఇప్పుడు ఎమోషనల్ ఫైట్ కాదు, ఇట్ ఈస్ ఎ లీగల్ ఫైట్. ఎమోషనల్ ఫైట్ చాలా సులభం. లీగల్ ఫైట్ అనే వరకు చట్టానికి ఉన్న ఇంటర్ప్రిటేషను, కోర్టు తీర్పులు, గత ప్రెసిడెంట్లు ఇవన్నీ వస్తాయి కదా. ఈ అంశాలను కూడా జడ్జి గారు మాట్లాడింది నిన్న కొమ్మినేని గారితో. ఇది కేఎస్ఆర్ లైవ్ షో అని చెప్పి మీ పేరు మీదే నడుస్తున్న లైవ్ షో, దాని కర్త కర్మ క్రియ మీరు ఇందులో భాగస్వాములు కాదు, ఎవరో ఏదో చెప్పారంటే ఎలాగవుతుంది, మీరే కదా గెస్ట్ని పిలిచింది, మీరే మాట్లాడిందని కూడా ప్రశ్న వేశారట సార్. అంటే ఇప్పుడు జడ్జిలు వేసిన ప్రతి ప్రశ్న తీర్పు కాదు, జడ్జిలు చేసే ప్రతి వ్యాఖ్య తీర్పు కాదు. ఇప్పుడు విచారణ ప్రక్రియలో జడ్జి ప్రశ్నలు వేస్తుంటారు, ప్రశ్నలు వేయడము, వ్యాఖ్యలు చేయడమే తీర్పుల కిందకి మనం పరిగణించలేము. ఓకే, ఎందుకు ప్రశ్నలు వేస్తారు అంటే మరి ఆ ప్రశ్నలు వేయడం ద్వారానే కదా కేసు విచారణ కొనసాగేది. అందువల్ల లాయర్లను కూడా జడ్జిలు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు, మీ అభిప్రాయం చెప్పడానికి ప్రశ్నించడం లేదు కదా, నా అభిప్రాయం చెప్పించడానికి ప్రశ్నిస్తున్నారు. సో అందువల్ల కోర్టు విచారణ ప్రక్రియలో చాలాసార్లు ప్రజలు, ప్రేక్షకులు, పాఠకులు కూడా మిస్టేక్ అయ్యేది అక్కడే. కోర్టు విచారణ క్రమంలో చేసిన వ్యాఖ్యల్ని, కోర్టు విచారణ సమయంలో పిటిషనర్ను కావచ్చు, అక్యూజ్ నిందితుడిని కావచ్చు, వాళ్ళ తరఫున లాయర్లను కావచ్చు, జడ్జిలు విచారణ సహకరించేది విచారణ ప్రక్రియలో భాగంగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ ప్రశ్నించిన జడ్జిల ఒపీనియన్గా మనం జడ్జిమెంట్గా భావించకూడదు. అందువల్ల అల్టిమేట్గా తీర్పు ఏమొస్తుంది అనేది చూడాలి. సో తీర్పు మళ్ళీ డెఫినెట్గా అప్పీల్ కూడా ఉంటుంది. ఇలాంటి కేసుల్లో ఏమవుతుంది అంటే ప్రాసెస్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రాసెస్ ఈజ్ ద పనిష్మెంట్. రాహుల్, మీకు చాలా మన డిఫెమేటరీ కేసులు చూసాము, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చూసాము. అందువల్ల మళ్ళీ చెప్పేది ఆ వ్యాఖ్య అనుచితమే, కానీ చట్టం ఏ రకమైన శిక్ష వేస్తుంది అనేదే క్వశ్చన్ కదా. సో చట్టం ఏ శిక్ష వేస్తుంది అన్నప్పుడు మీకు ఆ నేరం యొక్క తీవ్రత ఏంటి, ఏ చట్టం కింద అది నేరం అవుతుంది, వీళ్ళు పెట్టిన సెక్షన్స్ వ్యాలిడ్ అవుతాయా లేవా. ఇప్పుడు SC/ST అట్రాసిటీ కేసు లాంటివి పెడితే మొత్తం పక్క పోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో అందువల్ల కేసు పెట్టిన వారి
వారు ఏ దురుద్దేశంతో పెట్టారన్న ప్రత్యర్థుల వాదనకు బలం చేకూరుతాయి కదా. ఇప్పుడు ఇటువైపు అక్యూజ్ నిందితుల వైపు నుంచి వాదన ఏముంటుంది, మా పైన కావాలని చేస్తున్నారు, రాజకీయ కక్షతో చేస్తున్నారు అని వీళ్ళు వాదిస్తారు సహజంగానే. సో రాజకీయ కక్షతో చేస్తున్నారు అన్న వాదనకు ఇర్రెలవెంట్ సెక్షన్స్ పెడితే ఆ వాదన బలపడుతుంది. వీళ్ళకి అర్థమైతే లేదు, ఇర్రెలవెంట్ సెక్షన్లలో వాదన బలపడుతుంది కదా. ఇప్పుడు జడ్జి అడిగాడంటే దీంట్లో ఎస్సీ ఎస్టీ ఎక్కడ ఈ డిబేట్లో అని. ఇకపోతే ఒక యాంకర్ రోల్ ఏంటి, ఇవన్నీ కూడా చర్చకు వస్తుంది. వాట్ కెన్ యాంకర్ డూ, ఒక లైవ్ టెలికాస్ట్ యొక్క స్వభావం ఏంటి. సో ఒక లైవ్ టెలికాస్ట్లో ఒక గెస్ట్ను యాంకర్ ఎలా డీల్ చేయాలి, దీనికి ఏమైనా లీగల్ ప్రిన్సిపల్స్ లేవు కదా. సో అందువల్ల మళ్ళీ చెప్పేది లా అండ్ జస్టిస్ రీత్యా చూస్తే ఈ వ్యాఖ్యలు అన్యాయమే, అనుమానమే లేదు. ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా ఖండించాల్సింది. లా రీత్యా చూస్తే ఏమవుతుంది అనేది క్వశ్చన్. అందుకే దాన్ని లా అండ్ జస్టిస్ అంటారు. అమరావతికి జస్టిస్ రావాల్సిందే, కానీ లా ఏ రకంగా ఇంటర్ప్రిట్ అవుతుంది, ఏ లా ఏ రకంగా అప్లై అవుతుంది. చాలామంది లాను కూడా తమ ఎమోషన్స్ నుంచి చూస్తుంటారు, అంటే తమ భావోద్వేగాల నుంచి చూస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకు అమరావతి పైన ఈ వ్యాఖ్యల వల్ల నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళమే బాధపడుతున్నాం. ఇదేం వ్యాఖ్యలు, ఇంత దిగజారిన వ్యాఖ్యలు ఏంటి అమరావతి పైన అని మనకే బాధేస్తుంది. సహజంగానే అమరావతిలో ఉండే ప్రజలు, అమరావతి రాజధానిని కాపాడుకోవటానికి 5 ఏళ్ళుగా పోరాడిన ప్రజలు, అమరావతితో భావోద్వేగ సంబంధం ఉన్నటువంటి అక్కడి ప్రజలు చాలా ఎక్కువ బాధపడతారు కదా. సో ఇప్పుడు నా ఊరిని, మీ ఊరు, మన ఊరినో మన ప్రాంతాన్ని అంటే ఎవరైనా బాధపడతాం కదా. జనరల్గా ఎక్కడ ఏ ప్రాంతానైనా ఏ ఊరినైనా బాధపడతాం, కానీ మన ఊరిని మన ప్రాంతాన్ని వరకు ఇంకెక్కువ బాధపడతాం. సో వారు బాధపడడంలో ఆశ్చర్యమేం లేదు, వాళ్ళు కోరుకోవడం కూడా తప్పేమీ కాదు. ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారిని శిక్షించాలి అని. కానీ ఆ ఎమోషన్స్ ఆధారంగా చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేయలేము. మన భావావేశాలు, భావోద్వేగాలు ఉంటాయి. ఇప్పుడు చాలా సందర్భాల్లో తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు, అత్యాచారాలు జరిగినప్పుడు ఆయన చంపేయాలి, నరికి పడేయాలి, ఆ నడి రోడ్డు పైన ముక్కలు ముక్కలుగా నరకాలి అనే ఎమోషన్ ఉంటుంది. కానీ చట్టం ముక్కలు ముక్కలుగా నరకడాన్ని అనుమతించదు కదా. చట్టం ఆ రకమైన ఆటవిక నేరానికైనా ఆటవిక శిక్షణ చట్టం ఒప్పుకోదు. చట్టము అనాగరికమైన నేరానికి కూడా అనాగరికమైన శిక్ష చట్టం ఒప్పుకోదు. అందువల్ల ఇక్కడ రిలవెంట్ సెక్షన్స్ పెట్టకపోతే ఆ కేసుకున్న విలువే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంటే ఈ తొందరపాటుతో, అంటే ఎట్టి పరిస్థితుల్లో కొమ్మినేని పైన కేసు గట్టినతరం చేయాలి ప్రాసెస్ అనే లక్ష్యం ఏదైతుందో, అసలు కేసుకు కన్నా కూడా లక్ష్యం డామినేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా ఇర్రెలవెంట్ సెక్షన్స్ పెడుతూ ఉంటారు. ఇర్రెలవెంట్ సెక్షన్ పెట్టినప్పుడు ప్రాసెస్ కఠినతరం అవుతుంది, బెయిల్ తొందరగా రాదు, కానీ అల్టిమేట్గా కేసు నిలబడదు, కేసు నిర్వీర్యం అవుతుంది కదా. అందువల్ల కేసు చట్టరీత్యా ఏ నేరమో ఆ చట్టం ప్రకారమే సెక్షన్ల ప్రకారం పెట్టాలి. ఏ సెక్షన్ల ప్రకారం అది నేరం అవుతుందో ఆ సెక్షన్లే పెట్టాలి. కానీ ఆ నేరం దాన్ని తీవ్రతరం చేయాలి, కఠినతరం చేయాలి అని నువ్వు కేసు కఠినతరం చేస్తే సరిపోదు కదా. నేరానికి అప్లికేబుల్ సెక్షన్స్ పెట్టాలి తప్ప నువ్వు కోరుకున్న శిక్షకు అప్లికేబుల్ సెక్షన్లు పెడుతున్నాడు కదా. సరే, ఓకే సార్. మరొక అంశం, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మేఘాలయ హనీమూన్ మర్డర్. భర్త రాజాని హత్య చేసి ప్రియుడు రాక్షసుతో పెళ్లికి సోనం స్కెచ్. అసలు ఏంటి భర్తల్ని చంపడానికి స్కెచ్లు ఏంటి? పెళ్ళైన 3-4 నెలలకి అసలు ఏం జరుగుతుంది సార్? అంటే ఇది ఆ జనరల్ అంశాల కన్నా ఈ వార్త మనకు జాతీయ మీడియాను యాక్చువల్గా ఇది 23rd మే నాడు మిస్సింగ్, జూన్ 9th రోజు బాడీ దొరికింది. సో ఈ 2 వారాల 2-3 వీక్స్ నుంచి జాతీయ మీడియాలో సంచలనం కలిగిస్తుంది. గత 2 రోజులు కనుక నేషనల్ మీడియాలో మ్యాక్సిమం స్పేస్ ఆక్రమించిన అంశం. అంటే మన తెలుగు మీడియాలో ఆ స్థాయిలో దీనికి ప్రాధాన్యత రాలేదు కనుక ముందు అసలు ఈ కేసు ఏంటి అనేది బ్రీఫ్గా చెప్పి మీరు అడిగిన ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే సార్. ఈ కేసు ఏంటంటే ఇండోర్కు చెందిన 24-25 ఏళ్ళ అమ్మాయి సోనమణి, ఆమెకు రాజా రఘువంశీ అనే అతనితో పెళ్ళైంది. అతని ఏజ్ 29-30 ఇయర్స్. వీళ్ళిద్దరూ పెళ్ళైనాక హనీమూన్కు మేఘాలయ వచ్చారు. మేఘాలయ షిల్లాంగ్ వచ్చి ఆ షిల్లాంగ్ నుంచి చిరాపుంజి, స్థానిక పేరు దాన్ని సోరా అంటారు, ఆ లోయర్ సోరాలో అంటే ఆ గుట్టలు లోయలు ఆ ప్రాంతంలో
టూరిస్ట్ ప్రాంతంలో ఉండగా రాజా రఘువంశీ మర్డర్ అయ్యాడు. మర్డర్ అయ్యి ఒక పెద్ద గోతి లోయలో ఆయన శవాన్ని ఆయన తోసేశారు. సో తర్వాత కేసు రిజిస్టర్ అయింది. ఈ అమ్మాయి కూడా కనిపించకుండా పోయింది. అబ్డాక్షన్గా అసలు ఏమైంది వీళ్ళిద్దరికీ, రాజా రఘువంశీ అండ్ సోనం రఘువంశీలకు ఏమైంది అని విచారణ మొదలైంది. ఒక దశలో మేఘాలయ అనేది ప్రమాదకరంగా మారింది, మేఘాలయలో నేరాలు జరుగుతుంటాయి అనే ఒక భయంకరమైన మీడియా సోషల్ మీడియా అటాక్ కూడా మేఘాలయ పైన జరిగింది. కొంతమంది టూరిస్టులు తమ విజిట్లను టికెట్లను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. దాంతో మేఘాలయ పోలీసు రంగంలో దిగి సిట్ ఏర్పాటు చేసి 120 మంది పోలీసులు దీనిపైన విచారణ జరిపితే ఆశ్చర్యకరమైన కదిలించేటువంటి అసలు మనం ఊహించలేనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు మేఘాలయ ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతున్నాడు నేషనల్ ఛానల్. ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి. సో మేఘాలయ పోలీస్ కథనాల ప్రకారం, ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ కేస్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్, అండర్ ట్రయల్. సో అందువల్ల మనము ఇప్పటికిప్పుడు ఎవరు నేరస్తుడు అని నేను నిర్ధారించకూడదు. కానీ ఇప్పటి వరకు మేఘాలయ పోలీస్ ఇన్వెస్టిగేషన్ 42 CCTV ఫుటేజుల్ని, టెక్నికల్ కాల్ డేటా రికార్డుల్ని, రకరకాల అంశాలని అంటే ఆ ముక్కల్ని కలిపి వారొక పిక్చర్కి వచ్చి మేఘాలయ పోలీస్ చెప్తున్నది ఏంటంటే, ఈ సోనం అనే అమ్మాయికి తన ఫ్యాక్టరీలోనే తన కిందనే పనిచేసే అతనితో రాజ్ కుష్వాహా అతని పేరు, అతనితో అక్రమ సంబంధం ఉంది అని, వారి వద్ద ప్రేమ వ్యవహారం ఉంది అని. ప్రేమ వ్యవహారం అన్నకు కావచ్చు, అది అక్రమ సంబంధంగా మారవచ్చు అనేది అనుమానం. సో అతన్ని పెళ్లి చేసుకుందామంటే తండ్రి ఒప్పుకోడని, అందువల్ల ఫ్యామిలీ ప్రెషర్లో ఈ రాజా రఘువంశీని పెళ్లి చేసుకున్న తర్వాత 5 డేస్లోనే ఆ రాజ్ కుష్వాకు చెప్పిందని, నేను విడో అయి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. అసలు చెప్పడానికి కూడా నాకు మనసు రాదు మనకు. నేను విడో అయితేనే మా నాన్న ఒప్పుకుంటాడు మన పెళ్ళికి అని వితిన్ 5 డేస్ ఆఫ్ మ్యారేజ్ చెప్పిందని. అందువల్ల హనీమూన్ కూడా ఒక మర్డర్ ప్లాట్లో భాగంగానే మేఘాలయ కొండ ప్రాంతాలకు తీసుకొచ్చి ఒక 3 కాంట్రాక్ట్ కిల్లర్ని రాజ్ కుష్వాహా అరేంజ్ చేశాడని, వాళ్ళకు కూడా గతంలో నేర చరిత్ర లేదని పోలీసులు అంటున్నారు. ఇదే మొదటి నేరం అని కూడా. అంటే వాళ్ళకు 20 లక్షల రూపాయలకు కాంట్రాక్ట్ కుదుర్చుకొని వారు కూడా ఈ సోనం సహకారంతో వాళ్ళని వెంబడించారు. ఇప్పుడు పోలీసులు ఈ సోనం రాజా రఘువంశీ వీళ్ళిద్దరూ లొకేషన్లను, ఆ 3 నేరస్తుల లొకేషన్లు ట్రాక్ చేశారు. 3 రోజుల పాటు వీరి లొకేషన్లు ఒకే దగ్గర ఉన్నాయి. అంటే ఈ సోనం రాజా రఘువంశీలు మొదలు గౌహతికి వెళ్తే వాళ్ళు గౌహతికి వెళ్ళారు, అక్కడ నుంచి షిల్లాంగ్ వెళ్తే షిల్లాంగ్ వెళ్ళారు. అంటే క్లియర్గా పోలీస్ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే, రాజా అండ్ సోనం ఎక్కడికి వెళితే వాళ్ళను ఈ 3 వెంబడించారు. ఎలా వెంబడించగలిగారు మరి వాళ్ళు వెళ్తున్నది అని మళ్ళీ విచారణ జరిపితే ఈ సోనమే లొకేషన్ షేర్ చేస్తుంది వాళ్ళకొని. అంటే క్లియర్గా ఈ సోనం భార్యనే హనీమూన్లో భర్తను చంపేలా కుట్ర చేసిందన్నది మేఘాలయ పోలీస్ ఆరోపణ. తర్వాత ఇది కేసు కూడా చాలా అసలు వెరీ కాంప్లెక్స్ కేసు కదా, ఎందుకంటే అసలు ఎవరికి అర్థం కూడా కాలేదు చాలా రోజుల పాటు ఏం జరిగింది అని. కానీ మేఘాలయ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కూడా నేరం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదో ఒకటి క్లూ ఇచ్చేస్తారు పోలీసులకు. ఆ క్లూ పట్టుకున్నారు. ఉదాహరణకు ఆ అమ్మాయి ప్లాన్ ఏముండే అని పోలీసుల ఆరోపణ ఏంటంటే, దీన్ని ఒక మర్డర్గా, ఒక రాబరీగా, అంటే బందిపోట్లు అటాక్ చేసి ఆ భర్తను హత్య చేసి తనను కిడ్నాప్ చేశారు అనో అలా ఏదో ఒక పేరిట బయటపడాలని చూసింది ఆమె. చూసి హత్యకు కొన్ని గంటల ముందు రాజా రఘువంశీ అంటే అత్తగారితో మాట్లాడింది. మాట్లాడినప్పుడు ఆ వీడియో కూడా బయటకొచ్చింది. నేను నా భర్త కొరకు ఫాస్టింగ్ చేస్తున్నాను అని చెప్పింది. అలా భర్త కొరకు ఉపవాస దీక్ష చేస్తున్నాను అని. అప్పటికే మర్డర్ చేసే ప్లాన్తోనే అక్కడికి వచ్చింది. ఉపవాస దీక్ష చేస్తున్నాను అని చెప్పిందని పోలీసులు వెంటనే CCTV ఫుటేజ్ హోటల్లో చెక్ చేశారు. ఆ రోజు ఆమె మంచిగా ఆ ఫోన్ చేసిన రోజు బ్రహ్మాండంగా భోజనం చేసింది. దాంతో పోలీసులకు డౌట్ వచ్చింది,
మరి అత్తగారితో భర్త కోసం ఉపవాస దీక్ష చేస్తానన్న నవవధువు మరి బ్రహ్మాండంగా ఎందుకు భోజనం చేస్తుంది అని. సో అక్కడ వీళ్ళకి అనుమానం వచ్చింది. తర్వాత ఆమె హోటల్ రూమ్లో ఉన్న బ్యాగ్లో మంగళసూత్రం కూడా కనిపించింది. అంటే ఒక నవవధువు తన మంగళసూత్రాన్ని ఎందుకు తీస్తుంది, తీసి ఎందుకు పోతుంది అని మొదలుపెట్టారు. ఇలా రకరకాల ఎవిడెన్స్, ఈమె కంటిన్యూస్గా తన ప్రియుడుగా ఆరోపించబడుతున్న ఆ కుష్వాహాతో కంటిన్యూస్ టచ్లో ఉంది. సో ఇవన్నీ లెక్కలు తీసేస్తే ఆఖరికి ఇప్పుడు మేఘాలయ పోలీస్ కంక్లూజన్కి వచ్చింది. కోర్టు ముందు ఆమెను ప్రవేశపెట్టబోతున్నారు ఎనీ మూమెంట్. ఏంటి అంటే ఈ సోనం భర్తను చంపి ముందు తండ్రి పెళ్ళికి ఒప్పుకోడు కనుక భర్తను చంపితే ఇంకో మార్గం ఉండదు కదా. సో అప్పుడు తండ్రి ఒప్పుకుంటాడు. అందువల్ల తనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆ చనిపోయిన అతను తల్లికి చెప్పాడట, నా సోనంకు నేనంటే ఇష్టం లేదు అని. సో అలా ఈ మొత్తం కాల్ డేటాను చాట్లను అన్నిటినీ లెక్క తీస్తే క్లియర్గా ఈమె మర్డర్ చేయించిందని. అంటే తెలివిగా ఆ ట్రెక్కింగ్ ప్లేస్లో ఆ కొండ ప్రాంతాల్లో కాస్త జనసంచారం లేని వైపుగా భర్తను తీసుకెళ్ళి ఈమె కావాలని అలసిపోయినట్లు నటిస్తూ వెనక్కి నడుస్తుంటే ఆ భర్త ముందు నడుస్తుంటే సరైన సమయానికి ఈమె అరిచిందని కిలిమని. సో ఆమె అరిచింది కరెక్ట్ టైం ఇక వేసే అని. సో ఇది ఆరోపణ. అసలు ఇది మీకు బ్రీఫ్గా స్టోరీ. అసలు ఆ తర్వాత ఆమె 18 days తర్వాత ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ పోలీస్ స్టేషన్లో సరెండర్ అయింది. అప్పటికి ఆ 3 క్రిమినల్స్ ఎవరైతే జరిపారో వాళ్ళు దొరికారు. సో ఆ ప్రియుడు అలెజెడ్ లవర్ అతను దొరికాడు. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసినాక ఈమె లొంగిపోయింది. ఈమె వాదన ఏంటంటే తనకు ఏదో డ్రగ్స్ ఇచ్చి తనను ఎక్కడెక్కడ తీసుకెళ్ళి నాకు ఏమీ గుర్తులేదు, లాస్ట్కు నన్ను గాజీపూర్ దగ్గర వదిలేశారు అని ఆమె వర్షన్. కానీ ఆమె లొకేషన్ ఏరి చేస్తే ఆమె ఇండోర్కి వచ్చి పోయింది అని ఈ 18 daysలో. అందువల్ల ఇప్పుడు ఆమె మిగిలి ఈ నేరస్తులు ఎక్కడ దొరికారంటే చూడండి, పోలీసులకు క్రైమ్ క్లూస్ ఎట్లా వస్తాయి అనేది వారు వాడిన ఆయుధం. అంటే ఇతన్ని రాజా రఘువంశీని చంపడానికి వాడిన ఆయుధం దొరికింది పోలీసులకు ఫస్ట్. ఓకే. ఆ ఆయుధము చూస్తే అది లోకల్గా వాడే సేమ్ ఆయుధం, డిజైన్ వేరు. ఇప్పుడు కత్తులు కానీ గొడ్డలు కానీ నీకు ఎక్కడైనా ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్కరు ఒక్క దగ్గర ఒక రకంగా డిజైన్ ఉంటుంది. సో అది నార్త్ ఈస్ట్లో మేఘాలయాలో తయారయ్యేటువంటి డిజైన్ కాదు. దాంతో వాళ్ళు పట్టుకోగలిగారు. పోలీసులకు మొదటి డౌట్ వచ్చింది, ఇది లోకల్స్ ఏదో డబ్బు కొరకో చేసిన పని కాదు, ఖచ్చితంగా ఇది ప్లాన్డ్ మర్డర్ బయట వాళ్ళు చేశారు అని. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ను స్టడీ చేసినప్పుడు మర్డర్ జరిగినాక ఈ సోనం మనము ఆ మర్డర్ చేసిన వాళ్ళుగా భావించే ఆ 3 కనబడ్డది. సో ఈమె నిజంగానే ఏ సంబంధము లేకపోతే ఈమె కూడా విక్టిమ్ అయితే ఆ 3 ఎందుకు కనబడుతుంది? ఆ 3 కనబడ్డట్టు సీసీటీవీ ఫుటేజ్లో కూడా దొరికింది. సో ఇలా రకరకాల ఎవిడెన్స్ను పీస్ చేస్తే హనీమూన్కు భర్తను తీసుకొచ్చి తన భర్తను చంపించింది. భర్త చనిపోయినాక వితంతువుగా తన తండ్రి ఒప్పుకుంటాడు తన ప్రియంతో పెళ్లి చేయడానికి అనే కుట్ర పన్నింది ఆమె లవర్ అనేది ఇప్పుడు ఆరోపణ. ఇక కోర్టు ముందు ఇదంతా ప్రొడ్యూస్ చేస్తారు ఎవిడెన్స్. మేఘాలయ ముఖ్యమంత్రి అనేది ఇది కేవలం ఆరోపణ కాదు. ఎందుకంటే ఆ సోనం తరఫున ఫ్యామిలీ ఏమంటున్నారు, మాకు మేఘాలయ పోలీసు నమ్మకం లేదు, సిబిఐ విచారణ జరిపించాలని. సో ఇండోర్ పార్లమెంట్ మెంబరు ఎమ్మెల్యేలు కూడా మేఘాలయ వెళ్ళారు. అంత పెద్ద ఇష్యూ అయింది అనేది. ఇప్పుడు మేఘాలయ చీఫ్ మినిస్టరు మేఘాలయ పోలీస్ చెప్పేది ఖచ్చితమైన ఇర్రిఫ్యూటబుల్, కొట్టివేయటానికి వీలు లేదు. మేఘాలయ సీఎం చెప్తున్నది ఈవెన్ సోనం ఫ్యామిలీకి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, చూడండి ఎవిడెన్స్ ముందు పెడితే అంటున్నారు. ఆ స్థాయిలో ఆమె నేరం ఉంది అని. ఇక తర్వాత ఇది ఫస్ట్ మీకు మనకు అర్థం కావాల్సిన కేసు. ఓకే. అంటే ఎందుకంటే ఇదేది ఫాలో కాని వాళ్ళకి అర్థం కాదు కదా మనం మాట్లాడేది. అందుకని ఈ వివరాలు చెప్పాను. తర్వాత ఇలా ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు ఈ మధ్య కాలంలో సిమెంటు దాంట్లో డ్రమ్లో భర్తను చంపి భర్త బాడీ సో అందులో పడేయడం. సో ఇలాంటివి రిపీటెడ్గా వాళ్ళకి వార్తల్లోకి వస్తున్నాయి. ఒకటి ఇలాంటివి ఎక్కువైపోయినాయి అని కంక్లూజన్ రాలేము. ఎందుకంటే మన జర్నలిజంలో ఉంది కదా, కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తే వార్త అని. అందువల్ల భర్త భార్యను చంపితే వార్త అయ్యే రోజులు పోయాయి.
ఎందుకంటే ఇది మన దేశంలో చాలా రొటీన్గా జరిగే పరిణామం. కానీ భార్య భర్తను చంపడం వల్ల డెఫినెట్గా అది స్ట్రేంజ్ ఆడిటీ ఉండడం వల్ల ఆ వార్తలు రావచ్చు. అందువల్ల నేను ఈ నెంబర్స్ను కొన్ని వార్తలను బట్టి మొత్తం ట్రెండ్ను మనం పసిగట్టలేం. కానీ ఇది మొదటిగా మనకు అర్థం కావాల్సింది, క్రిమినల్ మైండ్కు జెండర్తో సంబంధం లేదు. సో పురుషులు స్త్రీలు ఎవరైనా క్రిమినల్ మైండ్తో చేయొచ్చు. ఇది ఎలా జరిగింది? సాధారణంగా భర్తలను చంపిన కేసులు మనం పరిశీలిస్తే మొదటిది మ్యారిటల్ అగ్రెషన్, అంటే భయంకరమైన సప్రెషన్ గురవుతూ ఉంటారు, గృహహింసకు గురవుతూ ఉంటారు. భర్త చేతిలో, అత్తగారి చేతిలో. ఆమెకు ఆ మ్యారేజ్ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉండదు. సమాజం విడాకులు తీసుకునే ధైర్యం ఉండదు. ఏదో ఒక టైంలో ఎమోషనల్ ఇంపల్స్తో, కోపంతో రగిలిపోయి ఆ నేరం చేస్తారు. కానీ ఇక్కడ అది కాదు. ఎందుకంటే ప్లాన్డ్గా ఇండోర్ నుంచి 2000 కిలోమీటర్ల దూరాన జరిగింది. ఇది మొత్తం ఒక ప్లాన్డ్ మర్డర్. ఇదే ఇప్పుడు ఆ సోనం పైన ఆరోపణలే నిజమైతే ఇది చాలా భయంకరమైన రోజుల తరబడి జరిగిన ప్లాన్. అందువల్ల ఆ క్షణాన లేదు. తర్వాత హనీమూన్లో జరిగింది. పెళ్ళై కూడా కొన్ని రోజులు అయింది. మ్యారిటల్ అగ్రెషన్ ఎక్కడిది, మ్యారిటల్ సప్రెషన్ ఎక్కడిది, గృహహింస అనేది లేనే లేదు. అందువల్ల ఇది మొదటిగా మనకు అర్థం. ఇక రెండవది ఏంటి, సైకలాజికల్ డిజార్డర్స్ వల్ల, మెంటల్ ఇల్నెస్ వల్ల చేస్తుంటారు. ఇక్కడ మెంటల్ ఇల్నెస్ లేదు. షీ ఈజ్ పర్ఫెక్ట్లీ మెంటల్లీ అలర్ట్ కనుక ఇంత పకడ్బందీగా ఒకవైపు తన లవర్తో కాన్స్టెంట్ టచ్లో ఉండి తమ లొకేషన్లు నిందితులకు షేర్ చేస్తూ, సో ఎవ్రీథింగ్ మెటిక్యులస్గా ప్లాన్ చేయగలిగింది. అంటే మెంటల్ ఇల్నెస్ అనేది క్వశ్చనే లేదు. మరి ఎలా జరుగుతుంది అంటే దీనికి మొదటి కారణం ఏంటంటే ఎమోషనల్ ఇల్లిటరసీ. అంటే తమలో ఉండే కసి, ద్వేషము, విద్వేషము, తాను ఈ ఒకవైపు ఒకరిని ప్రేమించింది, తండ్రి ఒప్పుకోవడం అని అనుమానము. సో తండ్రి ఒప్పుకునే ప్రసక్తే లేదు పెళ్ళికి. ఎందుకంటే సామాజికంగా చూసినా, ఆర్థికంగా చూసినా, సామాజికంగా తెలియదు కానీ ఆర్థికంగా చూస్తే చాలా తేడా ఉంది. ఎందుకంటే ఆ లవర్ ఈమె దగ్గరే అకౌంటెంట్గా పనిచేస్తాడు, ఈమె ఫ్యాక్టరీ ఓనర్ కూతురు. సో అందువల్ల ఎలాగో ఒప్పుకోరు. వయసు కూడా తేడా ఉన్నాడు. అబ్బాయి చిన్నవాడుగా ఉన్నట్టున్నాడు. బట్ ఏదైనా ఒప్పుకోడు కనుక ఏం చేయాలి అనే దాంట్లో, అంటే ధైర్యం చేసి బయటికి వచ్చి తన కుటుంబాన్ని ఎదిరించి పెళ్లి చేసుకునే ధైర్యం లేదు. అదే సమయంలో కాంప్రమైజ్ అయ్యి ఇది మనకు సెట్ కాదు అని పాత తెలుగు సినిమాల్లో త్యాగాలు చేసే పరిస్థితి లేదు. సో ఆ ఎమోషనల్ ఇల్లిటరసీ, అంటే ఈ రకమైన తాను ఒకరిని ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకోలేని పరిస్థితిలో ఏ రకంగా వ్యవహరించాలి అనే విషయంలో ఒక ఎమోషనల్ ఇల్లిటరసీ అనేది క్లియర్గా కనబడుతోంది. రెండవది, ఒక ఫ్యామిలీ యొక్క ట్రాన్సిషన్ ఏంటి, మన దేశంలో కుటుంబము, వైవాహిక బంధము, ఒక పవిత్రత, దానికి ఉండే సామాజిక సాంస్కృతిక ప్రత్యేకత, ఇవన్నీ కూడా మన దేశంలో తెలుసు. సో ఏలియన్ కల్చర్ అంటే కొన్ని సంస్కృతుల్లో చాలా సులభంగా ఈ కుటుంబ బంధాన్ని, వివాహ బంధాన్ని తెంచుకోగలుగుతారు. మన దేశంలో తెంచుకోలేరు. సో పాతకాలపు కుటుంబ వైవాహిక బంధానికి లోబడి ఉండే వల్ల సాంస్కృతిక జీవనం ఉండడం లేదు. అక్కడ మారిపోతున్నారు. అదే సమయంలో కొత్తగా వివాహ బంధాన్ని తెంచుకొని స్వేచ్ఛాయుత జీవితం గడిపే సాహసము చేయలేకపోతున్నారు. ఒక ట్రాన్సిషన్ అంటే ఫ్యామిలీకి ఉండేటువంటి బాండ్స్ను రివోల్ట్ చేయలేకపోతున్నారు, అడ్జస్ట్ కాలేకపోతున్నారు. సో ఈ రెండింటి మధ్య ఉండే ఆ కాంట్రడిక్షను మనకి కేసులో కనబడుతుంది. అందువల్ల ఒకవైపు ఏమో ఫ్యామిలీ ప్రెషర్స్, సొసైటల్ ప్రెషర్స్, మరోవైపు ఏమో తన ఎమోషనల్ ప్రెషర్స్. ఈ ఫ్యామిలీ ప్రెషర్స్ను, ఎమోషనల్ ప్రెషర్స్ను బ్యాలెన్స్ చేసుకోలేని పరిస్థితి. మూడోది రిలేషన్షిప్ డైనమిక్స్, రిలేషన్షిప్ బౌండరీస్. ఇది మనం సమాజానికి నేర్పాలి. అంటే ఈ క్రైమ్ నుంచి మన కొత్త తరానికి కూడా నేర్పాలి. సో ఏ రిలేషన్షిప్ను ఎంతవరకు పరిధిలో ఉంచాలి, ఫ్రెండ్షిప్ యొక్క పరిధి ఏంటి, ప్రేమ యొక్క పరిధి ఏంటి, అసలు మ్యారేజ్ యొక్క స్వభావం ఏంటి, వాట్ ఆర్ ద రిలేషన్షిప్ డైనమిక్స్ అనేది నేర్పగలగాలి. ఇప్పుడు ఏం జరిగింది, చాలా సందర్భాల్లో తామున్న సిచ్యువేషన్ నుంచి చాలా సులభంగా కొత్త లైఫ్లోకి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. ఇప్పుడు ఏమో కూడా జరిగింది అదే కదా, భర్తను చంపేసిండ్రు, కొన్ని రోజుల దాకా విడోగా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేయాలన్న ఆలోచన ఎలాగో వస్తుంది, ఎవరికి సంబంధం దొరకదు.
అప్పుడు ఇంకో పలానైనా చేసుకుంటాను అంటున్నాడు. నేను చేసుకుంటాను, తండ్రి కూడా ఇంకో డెస్పరేట్ సిచ్యువేషన్ ఉంటుంది కదా అని. కానీ ఇంత సింపుల్గా ఉండదు లైఫ్. సో దే కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద క్రైమ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది, భర్త పోయాడు, వాడు ప్రియుడు జైల్లో ఉన్నాడు, ఈమె జైల్లో ఉంది, సహకరించిన వాళ్ళు జైల్లో ఉన్నారు, 2 కుటుంబాలు డివాస్టేట్ అయ్యాయి. దీనికన్నా ఆమె ధైర్యం చేసి బయటకు వచ్చి తండ్రిని కుటుంబాన్ని బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటానన్న 2 కుటుంబాలు బాగుండేవి కదా. సో అందువల్ల తమ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద క్రైమ్, నేను ఒక నేరం చేస్తే ఆ నేరం యొక్క పర్యవసనాలు ఏముంటాయి అనేది అంచనా లేకపోవడం. తర్వాత ఫ్రీ కమ్యూనికేషన్ అండ్ ఫ్రీ స్పేస్ అంటారు. ఇప్పుడు చాలామందిని మనం ఏం చేస్తుంటామంటే వాళ్ళకి ఎవరితోనో పంచుకునే అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా యువతకు, ఫ్యామిలీస్లో పేరెంట్స్ అందరూ గుర్తించాల్సింది, డు నాట్ వాళ్ళకు ఒక ఫ్రీడమ్. ఇప్పుడు తండ్రితో చెప్పుకోలేదు, తల్లికి తెలుసు అంటారు, తల్లికి తెలుసు కానీ తండ్రికి బ్రదర్కు తెలియదు. తెలిసింటే ఆ లవర్ని ఎప్పుడో ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తారు కదా అని. కానీ ఫ్రెండ్స్తోనో సిబ్లింగ్స్తోనో తన ఎమోషనల్ ప్రెషర్స్ను షేర్ చేసుకునే స్పేస్ క్రియేట్ అయి ఉండాలి. ఆ స్పేస్ క్రియేట్ చేయలేకపోతే ఏమవుతుంది, ఈ రకమైన ఎక్స్ట్రీమ్ స్టెప్స్కు మనిషి వెళ్తుంటారు. ఎందుకంటే ఎవరో ఒకరు ఆ స్పేస్ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఆమెకు ఆ స్పేస్ ఉండుంటే, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, పెళ్ళి చేసుకున్నాను, ఇప్పుడు నేను పెళ్ళి చేసుకున్న తర్వాత నేను ఇంతో ఉండలేను, నాకు ఖచ్చితంగా ఇతనితో వదిలించుకోవాలి అని ఎవరితో అంటే అక్కడ ఎవరో అడ్వైజ్ ఇచ్చేవారు. అలా కాదు, ఇది ఇది ఇలా చేయకూడదు, కావాలంటే నువ్వు పెళ్ళే చేసుకోకపోయినవి, పోనీ ఇప్పటికైనా విడాకులు, కానీ మనిషిని చంపడం నేరం కాదు అని ఆమెకు ఎక్కడో ఒక కౌన్సిలింగ్ దొరికేది. ఆ కమ్యూనికేషన్ ఫ్రీ స్పేస్ కూడా బహుశా ఉండకపోవడం వల్ల తనలో తాను రగిలిపోయి ఈ దుర్మార్గానికి పాల్పడింది. నేనేమి ఆమె చేసిన చర్యకు కారణాలు వెతికి జస్టిఫై చేయలేదు. ఏ కారణాలు ఇదే నిజమైతే ఇంతకన్నా క్రూరమైంది ఏముంటుంది? ఖచ్చితంగా నిజంగా చెప్పాలంటే ఉరిశిక్ష పడాల్సిన కేసు ఇది. అంటే రేరెస్ట్ రేర్ కేసుగా భావిస్తారో తెలియదు కానీ ఇలాంటి నేరాలు జరగకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అన్న దానికి ఈ కారణాలు విశ్లేషించాను. సార్ మరొక కీలకమైన అంశం, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏఐకి ఉన్న ప్రయారిటీ వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గుండె ముప్పు కూడా ఏఐ తోటి గుర్తింపు చేసే విధంగా ప్రణాళికలు చేస్తున్నారట. కార్డియాక్ అరెస్ట్పై అంతర్జాతీయ పరిశోధన చేసిన వారికి తెలిసింది ఏంటంటే, హోల్టర్ టెస్ట్తో 14 రోజుల పాటు ఈసీజీల నమోదు, భారత్తో సహా 6 దేశాల్లో 5 ఏళ్ల పాటు 2.4 లక్షల ఈసీజీల పరిశీలన, 10 నుంచి 15 రోజుల ముందే ప్రమాదకర సంకేతాలను పసిగట్టిన కృత్రిమ మేధ, ఆకస్మిక మరణాల నివారణకు అవకాశాలు మెరుగు అని చెప్పి ఒక వార్త వైరల్ అవుతున్నారు సార్. నడి వయసులోని ముందే గుండె అలసిపోతుంది, కొందరు ఆడుతూ పాడుతూ కూడా కసరత్తులు చేస్తూ పనులు చేసుకుంటూ ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు, ఆసుపత్రులు తరలించేలోగానే మృత్యువాత పడుతున్నారు. వైద్య నిపుణులు దీన్ని కార్డియాక్ అరెస్ట్గా చెబుతుంటారు. కనీసం చికిత్స అందించే అవకాశమైనా ఇవ్వకుండా ప్రాణాలు హరించే ఈ ముప్పు నుంచి తప్పించుకోలేమా అంటూ దీని మీద పరిశోధన చేస్తే ముందస్తుగా గుర్తించే విధంగా ఏ రకంగా ఉండాలన్న దాని మీద ఈ ప్రశ్నలకు 6 దేశాల్లో నిర్వహించిన ఓ అధ్యయనం సానుకూల సమాధానం ఇస్తుంది. ఇలాంటి ఆకస్మిక మరణాల ప్రధాన కారణాల్లో ఒకటి గుండె లయ తప్పడం. దీన్ని కృత్రిమ మేధ ఏ సాయంతో ముందస్తుగా గుర్తించవచ్చని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. అమెరికా, భారత్, బ్రిటన్, ఫ్రాన్స్ ఇంకా దక్షిణాఫ్రికాలో 2019 జనవరి 1 నుంచి 2024 జనవరి 1 వరకు అధ్యయనం చేశారు. హోల్డర్ టెస్ట్ ద్వారా 18 ఏళ్లు పైబడిన వారికి 14 రోజుల పాటు తీసిన 2,47,254 ఈసీజీలతో ఏఐతో అనుసంధానం చేసి ప్యారిస్ సిటీ యూనివర్సిటీ, హార్వర్డ్ మెడికల్ స్కూల్స్, హైదరాబాద్కు చెందిన మెడికల్ హాస్పిటల్స్ ప్రతినిధులు సంయుక్తంగా దీన్ని విశ్లేషించారు. ప్రమాదకర గుండెపోటు సంకేతాలను 10 నుంచి 15 రోజులు ముందుగానే 80% ఖచ్చితత్వంతో ఏఐ పసిగట్టినట్టు వెల్లడించారు. ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే ఇప్పుడు ఏఐ అన్ని రంగాల్లోకి ఇంటగ్రేట్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవసాయం నుంచి మొదలుకొని అన్ని రంగాల్లోకి, మిలిటరీలోకి, ఈ మధ్య ఆపరేషన్ సింధూర్లో కూడా మనం చూసాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద పాత్ర పోషించింది. అంటే మన యుద్ధ విమానాలు, పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను ఫోటోలు తీస్తే ఆ ఫోటోలను ఏఐ ద్వారా విశ్లేషించి ఆ ఎయిర్ డిఫెన్స్లో ఉన్న వీక్ పాయింట్స్ని పసిగట్టి
ఆ పైలట్కు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, పలానా సమయంలో పలానా చోట అటాక్ చేయాలి. సో నేను మీకు ఈ ఆపరేషన్ సింధూర్లో ఏ వినియోగం పైన వివరంగా నా యూట్యూబ్లో మాట్లాడాను. సో అందువల్ల ఏ వార్ఫేర్లో కూడా ఇటీవల యుక్రెయిన్ రష్యాలో ఆ డ్రోన్లను ఏకకాలంలో పేల్చగలిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని. సో హెల్త్ కేర్ రంగంలో కూడా ఏఐ డెఫినెట్గా ఒక పెద్ద రెవల్యూషన్ సృష్టించబోతోంది. సో ఎందుకు అంటే నేను అన్నట్టు ఇప్పుడు ఈ గుండెపోటు ఏమవుతుంది ఈ మధ్య బాగా మనం వింటున్నాం. సో యంగర్ ఏజ్లోనే ముందస్తు సిమ్టమ్స్ ఏవీ లేకుండా సడన్ కొలాప్స్ అవుతున్నారు. సో ముందస్తు సిమ్టమ్స్ లేవని అంటున్నారు, ఉండవచ్చు మనకు తెలియదు, కానీ వాటి రికగ్నైజబుల్ సిమ్టమ్స్ అంటారు. ఏం జరుగుతుందంటే మన హ్యూమన్ బాడీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది, చాలా వాటికి అది సిమ్టమ్స్ ఇస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి, మన శరీరంలో ఉండే వ్యవస్థలు నిరంతరం మనం కాపాడటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. నిరంతరం మనం ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ ఏం పని చేస్తుంది, కుక్కర్ పేలకుండా ఆపుతుంది. ఇది కూడా అంతే, మీకు ఛాతీలో పెయిన్ రావడమో లేదంటే ఆయాసం రావడమో మెట్లెక్కినప్పుడు, లేదు ఏదో ఛాతీలో మంట, అది అనేక కారణాల వల్ల ఉండొచ్చు. కండరాల్లో ఉండే పెయిన్ కావచ్చు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు, యాసిడ్ రిఫ్లెక్సెస్ కావచ్చు, ఇట్ కెన్ బి హార్ట్ ప్రాబ్లం. సో సమస్య ఇక్కడ వస్తుందంటే ఈ సిమ్టమ్స్ను మనం గుర్తించలేకపోవచ్చు, గుర్తించినా ఇగ్నోర్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ సిమ్టమ్స్ డాక్టర్లకు కూడా పరిశీలనకు అందకపోవచ్చు. సో అందువల్ల ఇప్పుడు డయాగ్నాస్టిక్స్లో ఎంత ముందుగా దాన్ని మనం పసిగట్టగలము అనేది ఒక పెద్ద సైన్స్ అది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మెడికల్ రికార్డ్స్ను సూక్ష్మంగా విశ్లేషించి మా అంచనా ఇవ్వటానికి వీలవుతుంది. ఇదొకటే కాదు, వాస్తవంగా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మీకు ఉదాహరణకు ఇప్పుడు మనం ఒక టెస్ట్ చేయించుకుంటాం, ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటాం. ఈ ఎంఆర్ఐ స్కాన్ను ఒక ఎక్స్పీరియన్స్డ్ రేడియాలజిస్టు, ఎక్స్పీరియన్స్డ్ ప్యాథాలజిస్టు స్టడీ చేసి చెప్పడం వేరు, ఒక జూనియర్ రేడియాలజిస్ట్ చెప్పడం వేరు. సో అదే ఎంఆర్ఐ స్కాన్ చూసి ఇందులో రోగాన్ని లక్షణాలు గుర్తించడం అనేది అనుభవం కూడా ఉంటుంది. ఇప్పుడు ఏఐ వల్ల ఉపయోగం ఏంటంటే ఈవెన్ ఒక జూనియర్ రేడియాలజిస్ట్ కూడా కొన్ని లక్షల ఎంఆర్ఐ స్కాన్ల పైన ఏఐని ట్రైన్ చేస్తే, ఏ అంటే ఏంటిది, ఉన్న డేటా పైన ట్రైన్ చేయడం. సో ఏఐతో గనక కొన్ని లక్షల ఎంఆర్ఐ స్కాన్లు ట్రైన్ చేస్తే ఆ ప్యాటర్న్స్ను పట్టుకున్న ఆధారంగా ఏఐ చెప్పగలుగుతుంది, ఇక్కడ ఈ ఎంఆర్ఐ స్కాన్లో ఉన్న దీన్ని బట్టి ఈ రోగము అవకాశం ఉండవచ్చు అని. అయితే ఏఐ ఫైనల్ చేయకూడదు, ఎప్పుడు కూడా డాక్టర్ లేకుండా ఏఐ డిసైడ్ చేస్తాం కాదు. ఏఐ అసిస్టెంట్ అంటారు, అంటే ఒక డాక్టర్కు ఏఐ విల్ బి వెరీ గుడ్ అసిస్టెంట్. సో ఆ ఏఐ మీకు చెప్తుంది, బాబు నేను ఆ లక్షల స్కాన్లను చూసి ఉంటుంది అనుభవం. ఇప్పుడు ఒక సీనియర్ రేడియాలజిస్ట్ ఎలా చెప్పగలుగుతాడు, ఆయన తన 20 ఏళ్ళ అనుభవంలో 30 ఏళ్ళ అనుభవంలో కొన్ని వందల ఎంఆర్ఐ స్కాన్లు చూసి ఉంటాడు కనుక ఆ ప్యాటర్న్ ఆయనకు అర్థమవుతుంది, జూనియర్ రేడియాలజిస్ట్కి అర్థం కాదు. ఏంటి వందలు కాదు, అది లక్షల ఎంఆర్ఐ స్కాన్లపై కూడా ట్రైన్ చేయొచ్చు. అంటే ఈవెన్ సీనియర్ రేడియాలజిస్ట్ కూడా అసిస్టెంట్ కనుక ఆ డాక్టర్కి లింక్ అయితే మరింత పర్ఫెక్ట్గా డయాగ్నోస్టిస్ చేయొచ్చు. ఈవెన్ ట్రీట్మెంట్లో కూడా ఉదాహరణకు ప్రతి మందు ఎలా పనిచేస్తుంది, అతని గతంలో ఆ మందుకు రెసిస్టెన్స్ ఉందా, ఆ మందు అతనికి ఏవైనా అనుబంధ రోగాలు ఉన్నాయా. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వ్యక్తి డాక్టర్ దగ్గరికి ఇంకో ప్రాబ్లం వల్ల పోతాడు, మందు ఇస్తాడు, పెయిన్ కిల్లర్ ఇచ్చాడనుకోండి, పెయిన్ కిల్లర్ సహజంగా కిడ్నీ పైన నెగిటివ్ ప్రభావం పడుతుంది. అతనికి ఆ కిడ్నీ ప్రాబ్లం ఉన్నదని కనుక డాక్టర్ తెలిసి ఉంటే కిడ్నీని ప్రొటెక్ట్ చేసేటువంటి పెయిన్ కిల్లర్ ఇస్తాడు. సో ఒక బీపీ ట్రీట్ చేసేటప్పుడు కిడ్నీకి కూడా ప్రొటెక్షన్ ఉండే బీపీ ట్యాబ్లెట్లు ఇస్తారు. ఇది పేషెంట్ డాక్టర్ కమ్యూనికేషన్ మన దగ్గర చాలా తక్కువ, పేషెంట్లు రికార్డులు మెయింటైన్ చేయడం కూడా తక్కువ. ఇలాంటి సమయంలో పేషెంట్ రికార్డులు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉండి ఒక డాక్టర్ ఆ పేషెంట్ని కమ్యూనికేట్ చేసి, పేషెంట్ చెప్పాల్సిన అవసరం లేదు, నేను 5 ఏళ్ల క్రితం పలానా యాంటీబయాటిక్ వాడితే నాకు పడలేదు సార్, నాకు ఈ ప్రాబ్లం కూడా ఉంది,
మీరు పెయిన్ కిల్లర్ ఇచ్చినప్పుడు నా కిడ్నీ ప్రాబ్లం కూడా, నా క్రియేటినిన్ గతంలో పెరిగి ఉన్నది, ఇవన్నీ నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నీ మెడికల్ రికార్డును బట్టి ఇంకో పలానా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడంతోనే ఏఐ చెప్పేస్తుంది ఈ మెడిసిన్ ఈ బాడీకి ఈ రియాక్షన్ తెస్తుంది అని డాక్టర్ సలహా ఇస్తుంది. సో అందువల్ల ఏఐని మెడికల్ ఫీల్డ్లో ఇంటగ్రేట్ చేయగలిగితే డాక్టర్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, క్లినికల్ రీసెర్చ్ కూడా పెరుగుతుంది. ఓకే సార్, మరొక అంశం, దేశంలో పడిపోతున్న జననాల రేటు, ఇది కూడా పెద్ద ఎత్తున వార్త వైరల్ అవుతున్నా సార్. భర్తీ రేటు కన్నా తక్కువగా 1.9 నమోదు. ఆర్థిక పరిస్థితుల వల్లే పరిమిత కుటుంబం, స్థిరంగానే కొనసాగుతున్న యువత జనాభా, పనిచేయదగిన వారు 68% మంది, వృద్ధులు 7%. దేశ జనాభా 146 కోట్లు. వచ్చే 40 ఏళ్లలో 170 కోట్లకు చేరే అవకాశం. ఆ తర్వాత క్రమేణా తగ్గుదల. ఐరాస ప్రపంచ నివేదిక, జనాభా నివేదిక 2025లో వెల్లడి. ఇందులో ప్రధాన అంశాలు ఒక పక్క ఆర్థిక ఇబ్బంది, మరో పక్క ఉరుకులు పరుగుల జీవితం. దీంతో దేశంలో జనరల్ రేటు వేగంగా పడిపోతుంది. 50 ఏళ్ల క్రితం సగటున 5 పిల్లలు ఓ కుటుంబంలో ఉండగా ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకుంటున్నారు. ఈ పరిస్థితులు భవిష్యత్తులో జనాభా పెరుగుదలకు సవాలుగా మారనుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో మన దేశం అగ్రస్థానంలో కొనసాగుతుంది. భారతదేశ జనాభా ఈ ఏడాది 146 కోట్లకు చేరింది. దేశ జనాభా పెరుగుదల ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని ఐక్యరాజ్యసమితి తన జనాభా నివేదికలో వివరించింది. UNFPAకి చెందిన స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2025 నివేదికను వాళ్ళు విడుదల చేశారు. అయితే భారతదేశ జనాభా భర్తీ రేటు కంటే జననాల రేటు తక్కువగా ఉందని దానిలో వెల్లడించింది. జనాభా పెరుగుదల తగ్గుదల సంక్షోభం కాదని, జననాల రేటు తగ్గడమే నిజమైన సంక్షోభం అని పేర్కొంది. లక్షలాది మంది ప్రజలు పునరుత్పత్తి లక్ష్యాలను చేరుకోలేకపోతున్నారని చెప్పింది. జననాల రేటు 1.9కి పడిపోయింది. భర్తీ రేటు 2.1 కంటే తక్కువగా ఉంది. అంటే ఇది బర్త్ రేట్ అంటే పాపులేషన్ రిప్లేస్మెంట్ రేట్, అంటే 2.1 ఫెర్టిలిటీ రేటు, సంతాన సాఫల్య రేటు. సగటున ఒక కపుల్కు 2.1 చిల్డ్రన్. 2.1 ఎలా ఉంటారు సార్ అని అడగకండి. దాని అర్థం ఏంటి అంటే అది ఎవరేజ్. ఓకే, అంటే మీకు 10 మంది 10 కపుల్స్కి 21 పిల్లలని, ఒకరికి 2 ఉండొచ్చు, ఒకరు 3 ఉండొచ్చు, ఒకరు 4 ఉండొచ్చు, ఒకరు 1 ఉండొచ్చు కదా. సో ఇది ఆ లెవెల్ ఆఫ్ ఫెర్టిలిటీ, సంతాన సాఫల్య రేటు ఉంటే జనాభా స్థిరంగా ఉంటుంది. అంటే జననాల రేటు మరణాల రేటు ఒకే స్థాయిలో ఉండడం వల్ల జనాభా స్థిరంగా ఉంటుంది. అది ఇప్పుడు 1.9 పడిపోయిందంటే అర్థం ఏంటి, ఇక పాపులేషన్ తగ్గడం మొదలవుతుంది, పెరగడం కాదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు జపాన్లో అత్యధికంగా ఉంది, చైనా, అమెరికా ఇలాంటి దేశాల్లో కూడా జరుగుతుంది. యంగర్ పాపులేషన్ జనాభాలో వారి వాటా తగ్గుతూ ఉంటుంది, ఓల్డేజ్ పాపులేషన్ వాటా పెరుగుతూ ఉంటుంది. ఫలితంగా ఒక ఎకనామిక్ ప్రెషర్ పెద్ద ఎత్తున క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సంపాదించేవారు తగ్గిపోతారు, ఆధారపడేవారు పెరిగిపోతారు. మళ్ళీ ఓల్డర్ పాపులేషన్ పెరిగినప్పుడు హెల్త్ కాస్ట్ పెరుగుతుంది, కేర్ కాస్ట్ పెరుగుతుంది. అందువల్ల డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ఇది ఒక ఛాలెంజ్. అందుకే చంద్రబాబు నాయుడు పదే పిల్లలు కానండి అని చెప్తున్నాడు. చూడండి ఎందుకు చెప్తున్నాడు అంటే కారణం ఇదే. అంటే డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ఒక జనాభాలో యువ పాపులేషన్, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎంత ఉన్నారన్నది కీలకం. ఇప్పుడు భారతదేశంలో అత్యధికం వర్కింగ్ ఏజ్ పాపులేషన్, దీన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. ఇది ఒక దేశ ఎకానమిక్ డెవలప్మెంట్కు ఒక పెద్ద చోదక శక్తి. కానీ ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ కొంతకాలం వరకే ఉంటుంది. కొంతకాలానికి జననాల రేటు పడిపోతున్న సమయంలో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ పోతుంది. అందుకొరకు జననాల రేటు తగ్గడం అనేది ఆందోళన కలిగిస్తున్నది. దీనికి పరిష్కారం ఏంటి? ఎక్కువ మంది పుట్టించడమా? అది పరిష్కారము ఏంటంటే ఎక్కువ మందిని పుట్టించాలన్నా కూడా ఒక కుటుంబానికి ఒక పుడుతున్న వారికి సరైన విద్య, సరైన నైపుణ్యము, ఆరోగ్యము, పౌష్టికారం ఇవ్వకపోతే ప్రయోజనం ఏంటిది? అందువల్ల జనాభాను పెంచండి అని మాత్రమే మన నాయకులు చెప్తున్నారు. పెరిగే జనాభా అవసరాలను తీర్చే ఎకానమీ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు ఉపన్యాసం చెప్పడం ఇది పిల్లలు కానండి అని, మరి ఒక పేద దంపతులు 4 అన్నారనుకోండి, ఈ 4కి కావాల్సిన చదువు ఎవరు, ఆరోగ్యం ఎవరు, హౌసింగ్ ఎవరు? ఒక చిన్న గదిలో ఆ పేదవాళ్ళు ఉంటారు, 4 పట్టుకొని ఆ ఇంట్లో ఎట్లుండగలుగుతారు? ఈ 4కి ఎంప్లాయ్మెంట్ ఏంది? ఇదంతా ఏది ఉండదా? అందువల్ల నీకు కేవలము పిల్లలు కనడమే కాదు, పిల్లలు కనడంతో పాటు వారికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, స్కిల్, ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వగలగాలి కదా.
అందువల్ల డెఫినెట్గా ఇది ఒక డెమోగ్రఫిక్ ఛాలెంజ్. అంటే యంగర్ ఏజ్ పాపులేషన్ తగ్గి ఓల్డ్ ఏజ్ పాపులేషన్ పెరగడం డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ఒక ఛాలెంజ్. అది ఇప్పుడు మనకు ఇప్పుడు లేదు, కానీ 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో వస్తుంది. ఇప్పుడు మాత్రం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యంగ్ పాపులేషన్ ఎక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఈ పాపులేషన్ ట్రాన్సిషన్ ఎట్లుంటుందంటే ఒక మొదటి స్థాయిలో అంటే హైలీ అండర్ డెవలప్డ్ పేదరికం ఉన్న సమాజాల్లో జననాల రేటు ఎక్కువ ఉంటుంది, మరణాల రేటు కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడు జనాభా భారీగా పెరగదు. అంటే 100 మంది పుడుతుంటారు, 100 మంది పోతుంటారు, కనుక జనాభా పెరగదు. కానీ ఎందుకు కారణం ఏంటంటే పుట్టిన ప్రతి ఒక్కరిని కాపాడుకోలేని పరిస్థితులు ఉంటుంది. ఆ స్థాయి తర్వాత ఏమవుతుందంటే హెల్త్ సైన్స్ డెవలప్ అయ్యి ఎకానమీ డెవలప్ అయ్యాక మరణాల రేటును గణనీయంగా నియంత్రిస్తాం, కానీ జననాల రేటు మాత్రం నియంత్రించము. అది పాపులేషన్ ఎక్స్ప్లోజన్ స్టేజ్ అంటారు. మన భారతదేశం 20 ఏళ్ల క్రితం జనాభా పెరుగుతోంది, జనాభా విస్ఫోటనం మనం చదువుకున్న స్టేజ్ అది. థర్డ్ స్టేజ్కి వచ్చే వరకు ఏమవుతుందంటే జననాల రేటు ఆగిపోతుంది, మరణాల రేటు ఆగిపోతుంది. దీన్నే పాపులేషన్ స్టెబిలైజేషన్ స్టేజ్ అంటారు. ఇక 4వ స్టేజ్ ఏంటంటే జననాల రేటు మరణాల రేటు కన్నా తక్కువ పడిపోవడం. దాన్ని పాపులేషన్ రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా తగ్గడం. ఇప్పుడు ఇంతకుముందు మీరు చదివిన వార్తది పాపులేషన్ రిప్లేస్మెంట్ లెవెల్ కూడా తక్కువ పోయింది. అందువల్ల ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో అన్ని సమాజాలు దీన్ని ఎదుర్కోవాల్సిందే. దీనికి పరిష్కారం ఏంటంటే ఒక హ్యూమన్ డెవలప్మెంట్, మానవాభివృద్ధి, సామాజిక అభివృద్ధి సాధించగలిగితే ఇప్పుడున్న యువ జనాభాను ఉత్పాదక వనరులుగా, ఉత్పాదక శక్తిగా, ప్రొడక్టివ్ ఫోర్స్గా మార్చుకోగలిగితే ఇండియాకు ఒక 30-40 ఏళ్ళ వరకు ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉంటుంది. లేకపోతే ఇది డెమోగ్రఫిక్ నైట్ మేర్గా మారుతుంది. నువ్వు అడ్డగోలుగా జనాల్ని పుట్టించి వాళ్ళకి చదువు లేక ఉద్యోగం లేక పోతే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళ సామాజిక పేలుడు పదార్థం అవుతారు, సోషల్ ఎక్స్ప్లోజివ్ అవుతారు. అందువల్ల యంగర్ పాపులేషన్ అవసరము. ఆ యంగర్ పాపులేషన్కు ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా అవసరం. రైట్ సార్, ఇది థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు.